ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు హైదరాబాద్ పర్యటనలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన షెడ్యూల్ ఎలా ఉంది, దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళుతున్నారా లేదా, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వస్తున్నారు అనేటువంటి వార్తలు అఫీషియల్గానే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటికే రావటం అరగంట డిలే కూడా అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాంటిది ఇప్పుడు మరి నిజంగానే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తారా లేదా, ఆయన షెడ్యూల్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు హైదరాబాద్కి మధ్యాహ్నం 2:50 రావాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి 3:20 చేరుకోవడం జరిగింది. అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ డిలే అవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా హెచ్ఐసిసికి ఆయన చేరుకోవడం ఇప్పటికే జరిగిపోయింది. ఒక అధికారిక కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అక్కడి నుంచే దాదాపు 9,377 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అక్కడి నుంచి చేయడం కూడా జరుగుతుంది. అలాగే దీంట్లో తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా 4 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా చేరుకుని ఆయన రీసెంట్గా మనందరికీ తెలిసిందే ఆయనకు ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది హెల్త్కి సంబంధించి. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడే ఉండటం అనేది కూడా జరగబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అటు ఇద్దరితో కలిసి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా చేరుకోబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అక్కడ అంటే రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల మీద ఏమన్నా చర్చలు జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఒక 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచారు కదా, జనసేన పార్టీ ఒక 21 స్థానాల్లోనే ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఒక భాగస్వామే కదా అనేటువంటి చాలామంది తక్కువ అంచనా వేస్తారు. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈ పర్యటన ద్వారా మరోసారి దేశం ప్రజల ముందు అందరికీ కూడా ఒకసారి తెలియజేసేటువంటి పరిస్థితి కూడా కాబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు గనక, ఆ వ్యక్తి గనక మొన్న 2024 ఎలక్షన్స్లో లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కానీ, కేంద్రంలో ఢిల్లీలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధాని అయ్యి పరిపాలించేటువంటి పరిస్థితి కానీ 2 వచ్చేవి కావు అని చాలా స్పష్టంగానే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో టీడీపీ భాగస్వామి కావాలి అని చెప్పి అక్కడ టీడీపీని వద్దంటున్నా కానీ బీజేపీ పెద్దలు ముంకుపట్టుతో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని బీజేపీతో కలిపి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించినటువంటి పరిస్థితి తెలుసు. అది ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి అక్కడ ఢిల్లీలో గద్దెనెక్కడానికి ఎంత ఉపయోగపడింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాధారణంగా ఎవరిని కూడా పొగటం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారిని పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆంది అని చెప్పి, సునామీ లాంటి వ్యక్తి అని చెప్పి ఆయన పొగిడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే అనేక సభల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కూడా చూసాం. నువ్వు అప్పుడే స్వామీజీ అయిపోయి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, నువ్వు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, నువ్వు రాజకీయంగా ఇంకా డెఫినెట్గా చేయవలసినటువంటి కార్యక్రమాలు, ప్రజలకి చేయవలసినటువంటి సేవ చాలా ఉందని చెప్పి ఒక మీటింగ్లో మాట్లాడడం కావచ్చు. ఇంకొక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయనకి దగ్గు వచ్చినప్పుడు కూడా ఆయన స్వయంగా కొన్ని దగ్గుకి సంబంధించినటువంటి చాక్లెట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా అటు చిరంజీవి గారు కూడా పక్కనే ఉండటం, ఇద్దరిని కలిపి చేతులు పైకి లేపి అభివాదం చేయటం అనేది కూడా మనం ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర క్రియేట్ అవ్వబోతుందా అంటే డెఫినెట్గా వైనాట్ అనేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యాజ్ పర్ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర దాదాపు 1 గంట పాటు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి 6:30కి అటు పెరడ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి బీజేపీ పార్టీ బహిరంగ సభలో 7:30 గంటల వరకు కూడా 1 గంట పాటు అక్కడ ఉంటారు. అక్కడి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచే ఢిల్లీ వెళ్ళడం అనేది కూడా జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరితో అయితే కలవాలో డిలే అయినా కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం కొంచెం డిలే అయినా కూడా అందరినీ కలిసి
ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు కూడా ఈ భేటీలో ఉండటం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం మాట్లాడబోతున్నారు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి అటు మోదీ గారికి ఉండేటువంటి సాన్నిహిత్యం, ముఖ్యంగా చిరంజీవి గారికి ఉండేటువంటి సాన్నిహిత్యంతో ఏం ప్రకటనలు ఎలాంటివి చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది వాళ్ళ భేటీ, సో అది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది ఎలా ఉండాలి, ఏం మాట్లాడబోతున్నారు, రాజకీయంగా ఏమన్నా చర్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే రెండూ కూడా జరిగేటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఉన్నాయని మనం అనుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా కూడా ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయన రావటం మా ఇంటికి అదృష్టం అన్నట్టుగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మరికొద్దిగా కాసేపట్లోనే మనం ఇవన్నీ కూడా మరికొద్దిగా సేపట్లోనే మనం చూడబోతున్నట్టుగా మనం చూసుకోవచ్చు.